హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. 200 కోట్లతో పట్టుబడ్డ బ్యాంక్ మేనేజర్. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ టీఎస్సీఏబీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణి ఈ అంటే 200 కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టిన కేసులో ప్రధాన నిందితురాలుగా ఆమె భర్త మేక నేతాజీ మరియు ఆమె కుమారుడు శ్రీహర్షను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకులో 140 మంది ఉద్యోగులను వాణి బలం మోసం చేసింది. ఆమె మాటలు నమ్మిన ఉద్యోగులు 26 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బంతా వాణి బాలకు చెందిన ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో డిపాజిట్ చేయబడినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో ఆ బిట్స్లోని తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల సుమారుగా 532 మంది నుంచి అయితే డిపాజిట్లు సేకరించారని చెప్తున్నారు. ఆమె భర్త మేక నేతాజీ, కుమారుడు మేఘ హర్ష డిపాజిట్ చేసిన మొత్తాన్ని కూడా సేకరించారు. నెలకు 24% రిటర్న్ ఇస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 532 మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఆ డబ్బుతో పారయ్యారు. సో వాణి బాలను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సో విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వాణి బాల చిట్ ఫండ్ కంపెనీ అలాగే శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుమారుగా 200 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణి బాలతో పాటు ఆమె భర్త, కుమారుడిని అరెస్టు చేయడం జరిగింది.